అంటే రోజీని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు విజయ్ అన్నమాట. అంటే అందరికీ అన్ని విషయాలు తెలిసే డ్రామాలు ఆడుతున్నారన్నమాట. ఓకే, ఆ కత్తికొక కథ ఉందమ్మా. పూర్వం మా వంశంలో ఆడపిల్లలు తక్కువ ఉండేవారు, మగపిల్లలు ఎక్కువ ఉండేవారు. ఆడపిల్లలు తక్కువైపోవడంతో పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి కాని మగాళ్లు మండపంలోకి దౌర్జన్యంగా వచ్చి పీటల మీదున్న ఆడపిల్లల్ని బలవంతంగా ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకునేవారు. ఈ క్రమంలో ఎదురు తిరిగిన పెళ్లికొడుకుల ప్రాణాలు కూడా పోయేవి. అప్పుడు కొంతమంది పెద్దలంతా కలిసి పెళ్లికొడుక్కి తనకి కాబోయే భార్యని ఆ దౌర్జన్య పరుల నుంచి ఎదుర్కొని వారి బారి నుండి రక్షించుకోవడం కోసం ఒక కత్తిని పెళ్లికొడుక్కి ఆయుధంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి పెళ్లికొడుక్కి కత్తి ఇస్తూనే వచ్చారు. అది అలాగే సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది. విజయ్, నీకు పోటీగా ఎవరన్నా వస్తారేమో, జాగ్రత్త. నా తమ్ముడి దగ్గర కత్తి ఉంది కదా, పొడిచి పారేస్తాడు. కాబోయే భార్యాభర్తలిద్దరూ గుంజకి దండం పెట్టుకుని పెద్దల ఆశీర్వాదాలు తీసుకోండి. మేడం, మమ్మల్ని ఆశీర్వదించండి మేడం. ఏం పంతులు, నీ ఎక్కాల పుస్తకంలో ఎప్పుడు వినని ఎక్కాలు, అది ఎప్పుడు చూడని సాంప్రదాయాలు ఇంకేమైనా ఉన్నాయా? కుటుంబ సమేతంగా అందరూ కలిసి ఆ గుంజ చుట్టూ తిరుగుతూ ఆడి పాడాలి. చాలు చాలే నీ సాంప్రదాయాలు, ఎప్పుడు విననివి చూడనివి చెప్పొచ్చావు. ఊరుకోవయ్యా, డాన్స్ చేయాలంట. నేను ఇలా ల్యాప్టాప్లో వర్క్ చేయడం ఎవరు చూడకూడదు. నేను ఈ మెయిల్ని పంపించాలి. సంధ్య, ఆ గుడ్డి గ్రాని మన మీద పసుపు కుంకుమ వేసి ఆట ఆడుకుంది కదా, ఇప్పుడు మన ఆవిడను ఆట ఆడుకోవాలి. రోసీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసురాలు రోసీ ప్రస్తుతం నా దగ్గరే ఉంది. మీకు కావలసిన డీటెయిల్స్ అన్నీ పంపుతున్నాను. వెంటనే నేను చెప్పినట్టు చేయండి.
అజ్జి పాపం కళ్ళెలా అర్పుతుందో చూడు పిన్ని ఇలా ఇలా అంట అలా కాదు సంధ్య నేను చూపిస్తాను చూడు అలా పద నీ అజ్జిను ఆట ఆడుకున్నావు ఏంటి ఎవరు వచ్చినట్టున్నారు? ఎవరక్కడా? ఎవరు? ఉండి పిన్ని నేను మేనేజ్ చేస్తాను ఎవరు? 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 సంధ్య నేను వరుస్తానే ఓహో, ఏవో 2 ఊరకుక్కలు వచ్చినట్టున్నాయి. కొంపదీసి కరవవు కదా? ఇక్కడ కర్ర పెట్టానే. దెబ్బలు గట్టిగా తగిలినట్టున్నాయి. లేకపోతే నన్నే విక్కిరిస్తారా? మేడం ఏంటి మేడం ఏమైంది? ఏం లేదు దమయంతి, ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు కుక్కలు లోపలికెలా వచ్చాయి? అయ్యో సారీ మేడం, పొరపాటున లోపలికొచ్చినట్టున్నాయి. వాటిని నేను ఇష్టం వచ్చినట్టు కొట్టాను. అవి ఉన్నాయో చచ్చాయో. పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టేసింది పిన్ని. అవును గుడ్డిది వాతలు తెలియటు కొట్టింది. మీరు చాలా గ్రేట్ మేడం. సింహానికి కళ్ళున్నా లేకపోయినా తన దగ్గరకొచ్చిన మృగాన్ని వేటాడుతుంది. మీరు కూడా అంతే. అవునవును మేడం, మీకు బాగా చెమటలు పట్టాయి, తుడుచుకోండి. థ్యాంక్ యూ దమయంతి. విక్రమ్ అలియాస్ శివశంకరమూర్తి. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఏంటి విషయం? విక్రమ్, మన లెక్క ప్రకారం రోజీ విజయ్ల పెళ్లి ఆగిపోవాలి. దానికి నేనేం చేయాలి మేడం? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏదో ఒక ప్లాన్ వేసి ఆ రోజీ కాళ్ళు విరిగిపోయేలా చేయాలి. వెంటనే ఈ పెళ్లి ఆగిపోవాలి. ఇదిగో ఆ ఆయిల్ ని స్మూత్ గా ఉన్న ఫ్లోర్ మీద పోసి రోజీ అటువైపు వచ్చేలా నేను ప్లాన్ చేస్తాను. అప్పుడు రోజీ ఆ ఆయిల్ మీద కాలు వేస్తుంది, జారుతుంది, పడుతుంది. వెంటనే ఈ పెళ్లి ఆగిపోతుంది.
ఓకే మేడం, మీ ఐడియా బాగుంది. మరి ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వంతా గమనిస్తూ ఉండు. అవసరమైనప్పుడు నువ్వు కూడా ఎంట్రీ ఇద్దు గాని. అలాగే మేడం. ఏంటి పెళ్లి కూతురు గారు, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని అలా ఒంటరిగా కూర్చున్నారేంటి? మీకోసం పారాని, నెయిల్ పాలిష్, మీకు నచ్చే మేకప్ ఐటమ్స్ అన్ని లోపల రెడీగా ఉన్నాయి. మీరు వెళ్ళి తీసుకొస్తే మనం మంచి మంచి డిజైన్స్ పెట్టుకుందాం. ఓకే, వెళ్ళి తీసుకురండి. సరే. వర్షం పడుతున్నట్టుంది. చాలా థ్యాంక్స్ మేడం. మీరు రాకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో. మేడం, మీకు కళ్ళు కనపడవు కదా, మరి నన్నెలా కాపాడారు? చెప్పండి మేడం. అది ఈవిడకి కళ్ళు కనపడవే, ఎలా కాపాడారు? అది నాకు కళ్ళు కనపడవు కానీ చెవులు వినపడతాయి. నేను ఇక్కడే ఉన్నాను. ఎవరో అమ్మా నరవగానే ఏమైందా నీలో వచ్చేసరికి నువ్వు నా మీద పడిపోయావు. వెంటనే నీ చేయి పట్టుకున్నాను, అంతే.
అసలు ఇంతకీ ఏమైంది? నువ్వెలా పడబోయావు? ఏం లేదు మేడం, ఇక్కడ ఆయిల్ ఉన్నట్టుంది, చూసుకోకుండా కాల్ వేసి స్లిప్ అయ్యాను. అయినా ఇక్కడ ఆయిల్ పడి ఉండటం ఏంటి? అదే నాకు. ఏంటి నందిని, ఏమైంది? ఎందుకలా అరిచావు? ఏం లేదు, ఆయిల్ మీద కాలేసి జారాను. అయ్యో, అంతలో లక్ష్మి మేడం వచ్చి సేవ్ చేశారు. అయ్యో, నీకేం కాలేదుగా? లేదు, నాకేం కాలేదు. అసలు ఈ ఆయిల్ ని కింద పడేస్తుంది ఎవరు? దమయంతి, ముందు ఈ ఆయిల్ ని క్లీన్ చేయించు, లేదంటే ఇంకెవరైనా పడతారు. ఓకే మేడం, ఇప్పుడే క్లీన్ చేయిస్తాను. నందిని, లోపలికి తీసుకెళ్ళు. సరే. చూపులేని లక్ష్మి గారు ఇలా కాపాడమేంటి? అంటే ఈవిడికి కంటి చూపు వచ్చేసిందనమాట. మరి ఎందుకిలా నటిస్తోంది? సిద్ధుకి ఈ రోజు ఎలాగైనా ఈ విషయం చెప్పేయాలి, లేదంటే అక్కడ రోజు పెళ్లి జరిగిపోతుంది. నందిని, నేను ఇలా చూస్తుంటే మన పాత రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో ఎంతో రొమాంటిక్గా ఉండేవాళ్ళము. నందిని, మన పెళ్లి చాలాసార్లు ఆగిపోయింది. పోనీ ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకున్నా అదే కుదరలేదు. అలాగని నన్ను బలవంతంగా ఏమీ చెయ్యవు కదా? అట్లీస్ట్ ఒక్కసారైనా కిస్ చేస్తాను. కిస్ చేస్తావా? అయితే నోటికున్న టేప్ తీస్తావన్నమాట. కమాన్ కమాన్, తొందరగా టేప్ తీసిద్దు, వెంటనే నీకు నిజం చెప్పాలి. సిద్ధు, ప్లీజ్ సిద్ధు, ఆగు. ముందు నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. అవతల రోజుకి ఎవరితోనూ పెళ్లి జరగబోతుంది. వెంటనే ఆ పెళ్లిని ఆపాలి. రోజీకి పిల్ల? అవును సిద్ధు, ఇప్పుడు వెంటనే వెళ్లి జరగబోయే పెళ్లిని ఆపాలి. అయినా రోజీ పెళ్లికి ఎలా ఒప్పుకుంది? అయ్యో సిద్ధు, ముందు నా కట్లు విప్పు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను. సరే.
చిన్ననాళ్ళు నా కూతురు తొందరలోనే చనిపోతుందని చాలా బాధగా ఫీల్ అయ్యాను. కానీ తను నా కూతురు కాదని, నందిని నా కూతురని తెలిసింది.